ఇది స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక అరకిలో చికెను, ఒక ఆనియన్ సన్నగా తరిగి ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ కొంచెం సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక టమాటా చిన్న ముక్కలు, ఒక స్పూన్ కసూరి మేతి కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదంలు 10 జీడిపప్పు, 10 బాదంలు వేడి నీళ్ళలో నానబెట్టి ఈ బాదంలు పొట్టు తీసేసి వీటిని పేస్ట్ వేసి పెట్టుకోవాలి. ముందుగా మనం దీనిలో ఫ్రై చేసుకున్న ఆనియను, కొత్తిమీర, పుదీనా, పచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కసూరి మేతి, అర స్పూను గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక 2 గరిటెలు గట్టి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ అయిపోయింది మ్యారినేట్ చేసి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 2 లవంగాలు, 2 చెక్క ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ సగం వరకు ఉడికిపోయింది. దీనిలో మనం ముందుగా బాదము, జీడిపప్పుని నానబెట్టుకున్నాం కదా, అది పేస్ట్ చేసుకొని దీన్ని వేసుకుంటాం. ఈ పేస్ట్ ముందే వేసుకుంటే అంత కర్రీ అంతా అడుగంటుపోద్ది. అందువల్ల ఇంకా ఒక 5-10 మినిట్స్లో ఆపేస్తామనగా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు జార్లో మిగిలిన నీళ్ళు కూడా కలిపి పోసేస్తాం. చికెన్ పూర్తిగా ఉడికిపోయింది, గ్రేవీ కూడా సరిపోయినంతగా చిక్కబడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇంకా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చివరగా దీని మీద ఫ్రెష్ క్రీమ్ను వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.